హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఐటీ అప్లికేషన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఎగ్జామ్ కోసం. ఓకేనా? సో యూనిట్ వైస్‌గా చెప్తాను. లాస్ట్ వరకు వినండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? సో యూనిట్ 1లో చూసుకుంటే ఇప్పుడు ఎస్ఏ టైప్ ఆన్సర్స్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. అలాగే వాట్ ఈస్ కంప్యూటర్, ఎక్స్‌ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్, వాట్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. సో ఇవన్నీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్, ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ఓకే, యూనిట్ 2లో చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ డిస్కస్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ద బిజినెస్ అండ్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్ జనరేటెడ్ ఇన్ ద ఎంఐఎస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుందాం. వాట్ ఈస్ డెసిజన్ సపోర్ట్ సిస్టమ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆర్కిటెక్చర్, టైప్స్ అండ్ రోల్ ఇన్ డెసిజన్ మేకింగ్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ మోడర్న్ బిజినెస్ డెసిజన్ మేకింగ్ విత్ suitable examples. నెక్స్ట్ యూనిట్ త్రీలో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ డేటా కమ్యూనికేషన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ మీడియా యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్మిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. అండ్ సెకండ్ క్వశ్చన్, మెన్షన్ ఎనీ ఫోర్ నెట్వర్క్ టోపాలజీస్ along with pros and cons, explain the different types of networks. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4లో తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ఎస్డిఎల్సి. అండ్ సెకండ్ క్వశ్చన్, discuss about the importance of sales and marketing information system. Okay, next యూనిట్ 5లో తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ అటాక్స్, డిస్కస్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ మేజర్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫేస్డ్ బై ద బిజినెసెస్ టుడే. ఓకే, వాట్ ఈస్ సెక్యూరిటీ పాలసీ, ఎక్స్ప్లెయిన్ ద మెజర్ టు ప్రివెంట్ సెక్యూరిటీ అటాక్స్ అండ్ డిస్కస్ ద నీడ్ ఫర్ ద సైబర్ లాస్ ఇన్ ఇండియా. నెక్స్ట్, డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ ఫైర్వాల్స్ ఇన్ డీటెయిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ రోల్ ఇన్ ద ప్రొటెక్టింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఇవన్నమాట టాప్ 10 క్వశ్చన్స్. ఇవి చదువుకుంటే ఈజీగా మీరు పాస్ అవ్వచ్చు, మంచి మార్క్స్ వస్తాయి. సో మనము ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. మనకు ప్రతి క్వశ్చన్కి కంపల్సరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. యూనిట్ వైజ్గా నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనకు షార్ట్ క్వశ్చన్స్ కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళ కోసం మస్ట్ లర్న్ షార్ట్ క్వశ్చన్స్ చెప్తాం. ఓకే, ఇక్కడ మస్ట్ లర్న్ షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి యూనిట్ 1లో వచ్చేసి వాట్ ఈస్ సాఫ్ట్వేర్, వాట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి. నెక్స్ట్ యూనిట్ 2లో వేసుకుంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అలాగే మేనేజ్మెంట్ సపోర్ట్ సిస్టమ్, నీడ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఎంఐఎస్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, అలాగే బిగ్ డేటా అంటే ఏంటి. నెక్స్ట్ యూనిట్ 3లో వేసుకుందాం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఆల్రెడీ మనకు లాంగ్ క్వశ్చన్లో కవర్ అయిపోయింది. వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఏంటి తెలుసు, వీడియో కాల్స్ అటువంటి, జూమ్ మీటింగ్స్ అటువంటివి ఉంటాయి కదా, అలాంటివి. యూజ్ ఆఫ్ టెల్నెట్ ఏంటి, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అంటే ఏంటి. నెక్స్ట్ యూనిట్ 4లో వేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ సిఆర్ఎం, నెక్స్ట్ బుల్విప్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఈఎఫ్టీ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్. యూనిట్ 5లో వేసుకుంటే రైట్ ద నీడ్ ఫర్ ద సెక్యూరిటీ పాలసీ, కంప్యూటర్ వైరస్, హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ, ఎన్క్రిప్షన్, వాట్ ఈస్ ఫైర్ వాల్, బయోమెట్రిక్స్, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్. ఇవన్నమాట ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ కూడా. సో మనకు షార్ట్ క్వశ్చన్స్లో టాప్ 10 ఇవ్వచ్చు, బట్ మనం కంపల్సరీ వస్తాయని చెప్పలేం. అందుకనే ఇవి జస్ట్ సింపుల్ టాపిక్స్ ఇవన్నీ. మీకు ఏంటి మీకు అన్ని తెలిసినే ఉంటాయి. ఏంటి బయోమెట్రిక్ అంటే తెలుసు, ఎన్క్రిప్షన్ అంటే తెలుసు, హ్యాకింగ్ అంటే తెలుసు. ఇక్కడ నీడ్ ఫర్ ద సెక్యూరిటీ పాలసీ అనేది ఆల్రెడీ లాంగ్ క్వశ్చన్లో కవర్ అయింది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ తెలుసు, ఏమేమి మనకి ఇష్యూస్ వస్తున్నాయి, డిఫరెంట్ సైబర్ థ్రెట్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఇష్యూస్ అన్ని మీరు చెప్పొచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈఎఫ్టీ అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఇక్కడ మోజిల్లా ఫైర్ ఫాక్స్ అంటే మీకు తెలుసు బ్రౌజర్. అలాగే ఏంటి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ కూడా లాంగ్లో కవర్ అయిపోయింది. ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అది కూడా లాంగ్లో కవర్ అయిపోయింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి మనకు నీడ్ ఉంది కదా, సో అది ఏంది అని చెప్పేసి అది రాయాలా. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే కూడా తెలుసు. ఇంకేంటి సాఫ్ట్వేర్ అంటే ఏంటి తెలుసు, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే తెలుసు. ఇవన్నమాట అన్ని కవర్ అయినవి ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు లాంగ్లో కవర్ అయినవి ఉంటాయి, మీకు తెలిసినవి ఉంటాయి. జస్ట్ ఒకసారి ఓవర్వ్యూ చూసుకోవాలి అంతే. ఓకేనా? ఏం టెన్షన్ పడకండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను యూనిట్ వైజ్గా. మంచిగా చదువుకోండి, మంచిగా వీడియోస్ మంచిగా వినండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఓకేనా? మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ ఉంటాయి. వాటిలో మీరు జాయిన్ అయితే పీడిఎఫ్స్ అనేవి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు మన ఛానల్స్ నుండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.